హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు ద సన్ టారో నా పేరు రేఖ నేను మీ ముందుకి ఇంకో రీడింగ్ తీసుకొని వచ్చాను ఈ రీడింగ్ ఏంటంటే క్యాండిల్ వ్యాక్స్ రీడింగ్ సో క్యాండిల్ వ్యాక్స్ రీడింగ్ మీకోసమనే ఈ స్పెషల్ సెటప్ గెటప్ పెట్టానమాట అంటే మీకు అర్థం అవుతుంది కదా సో దానికని ఈరోజు ఒక క్యాండిల్ వ్యాక్స్ రీడింగ్ చేద్దాము ఇందులో నేను ఏది పర్టికులర్ టాపిక్ అనుకోవట్లేదు ఏ మెసేజెస్ వస్తే మీకు ఆ మెసేజెస్ చెప్తాను ఈ రీడింగ్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ మనము క్యాండిల్ వ్యాక్స్ రీడింగ్ చేస్తాము తర్వాత నేను టారో స్ప్రెడ్ తీసుకుంటాను అనమాట సో దాంతో మన రీడింగ్ అనేది ఒక క్లారిటీ వస్తుంది దాని తర్వాత లాస్ట్ లో గైడెన్స్ కూడా తీస్తాను ఏంజల్ గైడెన్స్ సో దాంతో మన రీడింగ్ కంప్లీట్ అవుతుంది అనమాట ఓకేనా సో మన రీడింగ్ స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసినందుకు ప్లస్ నా రీడింగ్స్ అవి చూస్తున్నందుకు నన్ను ఎంకరేజ్ చేసినందుకు మంచి మంచి కామెంట్స్ పెడుతున్నందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు మీరు పెట్టే కామెంట్స్ అన్ని ఎంతో పాజిటివ్ గా ఎంతో ఎంకరేజింగ్ గా ఉన్నాయి అందరికీ చాలా థ్యాంక్స్ అండి మీకు ఒకవేళ నా రీడింగ్స్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అలాగే మీకు ఒకవేళ పర్సనల్ రీడింగ్స్ కావాలంటే ఈమెయిల్ ఐడికి మెయిల్ పెట్టండి లేదా ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ పెట్టండి నేను మీకు రిప్లై అనేది చేస్తాను సరేనా అండ్ పర్సనల్ రీడింగ్స్ అనేది ఫ్రీ కాదండి ఇది చార్జబుల్ మీరు ఒకవేళ పే చేయగలను అనుకుంటే మాత్రమే కాంటాక్ట్ అవ్వండి ఓకేనా సో ఎనర్జీ ఎక్స్చేంజ్ కోసం మీరు లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ ఏదైనా మీరు చేస్తే గనక మీ ఎనర్జీ అనేది ఎక్స్చేంజ్ అవుతుంది ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనేది ఉంటుంది అలాగే నేను ఈ క్యాండిల్ వ్యాక్స్ రీడింగ్ స్టార్ట్ చేసినప్పుడు క్యాండిల్ ఫ్లేమ్ మీద మీరు కాన్సన్ట్రేట్ చేయండి దానికని మీకు క్లారిటీ అనేది వస్తుందన్నమాట అంటే మీకు అర్థమవుతుంది రీడింగ్ అనేది బాగా రిజనేట్ అవుతుంది ఎందుకంటే ఒకసారి మనకి క్యాండిల్ లైట్ కి ఒక బాండ్ అనేది ఏర్పడితే గనక ఎనర్జీ అనేది కనెక్ట్ అయితే గనక మీకు ఖచ్చితంగా ఈ రీడింగ్ అనేది రెజినేట్ అవుతుంది ఓకేనా సో లెట్ us స్టార్ట్ ది రీడింగ్ ఈ క్యాండిల్ వ్యాక్స్ రీడింగ్ అనేది నథింగ్ బట్ హైలీ ఇంట్యూటివ్ రీడింగ్ అండి అంటే మనకి ఆ ఫ్లేమ్ బట్టి ఆ ఫ్లేమ్ లో వచ్చే చేంజెస్ బట్టి ఈ వ్యాక్స్ అనేది ఏ షేప్స్ లో పడుతుందో దాన్ని బట్టి రీడింగ్ అనేది ఉంటుంది దాన్ని బట్టి నాకేమర్థమైందో నాకు ఏ మెసేజెస్ అనేవి వస్తున్నాయో యూనివర్స్ నుంచి ఆ మెసేజెస్ అన్ని మీకు కన్వే చేస్తాను ఇది అందరికీ రెజినేట్ అవ్వచ్చు కొంతమందికి రెజినేట్ అవ్వచ్చు ప్లీజ్ ఒకవేళ రెజినేట్ కాకపోతే ఇంకా చాలా రీడింగ్స్ ఉన్నాయి నా ఛానల్లో మీరు ఆ రీడింగ్స్ అనేది చూడొచ్చు సరేనా లెట్ us స్టార్ట్ ది రీడింగ్ మీ ఇష్టదైవాన్ని తలుచుకోండి యూనివర్స్ని తలుచుకోండి ఓకే సో ఈ క్యాండిల్ ఫ్లేమ్ పైన మీరు ఒక్కసారి కాన్సన్ట్రేట్ చేయండి మీకు కనిపిస్తుందని అనుకుంటున్నాను ఓకే సో ఈ ఫ్లేమ్ పైన మీరు కాన్సన్ట్రేట్ చేస్తే కనుక మీకు ఎనర్జీస్ అనేవి నేనేం మాట్లాడుతున్నాను నాకే తెలియట్లేదు సో ఎనర్జీస్ అనేవి కంబైన్ అవుతాయి ఓకేనా సరే లెట్ us స్టార్ట్ ది రీడింగ్ స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మాకు గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి అసలు నా వ్యూవర్స్ ఇప్పుడు ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి ఏం కన్వే చేయాలనుకుంటున్నారు మీరు ఓకే సో కొంతమందికి ఏంటంటే నాకు ఇక్కడ కనిపించేది ఏంటంటే మీరు ఏదో ఒక నిర్ణయం తీసుకున్నారు దానికోసం తొందరగా ఏదో ప్లానింగ్ చేస్తున్నారు చేయాలని అనుకుంటున్నారు అది యూనివర్స్ ఏం చెప్తుందంటే మీరు కొంచెం ఆలోచించి నిర్ణయం తీసుకునేది బెటరు ప్రస్తుతానికి ఒకవేళ మీరు ఏదైనా ఒక కొత్త జాబ్ మారాలనుకున్నా లేదంటే ఒక కొత్త పని ఏదైనా స్టార్ట్ చేయాలనుకున్నా లేదంటే మీ పర్సన్ మీ మనసులో ఉండే వ్యక్తికి మీ లవ్ ని ప్రపోజ్ చేద్దాం అనుకున్నా దిస్ ఈజ్ నాట్ ద రైట్ టైం ఎందుకంటే మీరు చాలా తొందరపడుతున్నారు నాకు తెలుస్తుంది చాలా ఆతృతగా ఉన్నారు ఎప్పుడెప్పుడు మీకు రీయూనియన్ అవుతుందా ఎప్పుడెప్పుడు మీ పర్సన్ కలుద్దామా అని చెప్పేసి మీరు చాలా ఆరాట పడుతున్నారు దానికని తొందరగా నిర్ణయం తీసుకోవాలని కూడా అనుకుంటున్నారు ఒక ప్లాన్ ఏదో చేశారు మీరు మనసులో ఒక డెసిషన్ అయితే తీసుకున్నారు కానీ ఇది రైట్ టైం కాదండి ఒకవేళ నిజంగా మీ వ్యక్తిని మీరు కాంటాక్ట్ అయ్యి కమ్యూనికేట్ చేస్తే విషయం కొంచెం తేడా అయ్యే అవకాశం ఉంది
ఎందుకంటే ఆ వ్యక్తి ప్రస్తుతానికి మీ మనసులో ఉండే ఫీలింగ్స్ ని అర్థం చేసుకునే పరిస్థితిలో అయితే లేరు. సో మీరు వెయిట్ చేయాలి, రైట్ టైం కోసం వెయిట్ చేయాలి. మీరు ఇంత తొందరపడి ఆరాటపడి నిర్ణయం తీసుకుంటే కూడా అది మీకు నెగిటివ్ ఎఫెక్ట్ ఇచ్చే అవకాశం ఉంది. అందుకని ఏంజల్స్ ఏం చెప్తున్నారంటే మీకు కొంచెం నిదానం, ఒక పేషెన్స్ ఉండాలి, మీకు కొంచెం నిదానంగా ఉండండి. ఎందుకంటే వేరే వాళ్ళ హెల్ప్ ద్వారా మీడియేషన్ వల్ల మీ పని జరుగుతుంది. కానీ ఒకవేళ మీరు ఏమైనా నో కాంటాక్ట్ నో కమ్యూనికేషన్ లో ఉంటే గనక మీ వ్యక్తితో మీకు ఎవరైనా వేరే వాళ్ళు మీడియేటర్ గా ఉండి మీ సమస్యను సాల్వ్ చేస్తారు. కానీ మీరు డైరెక్ట్ గా వెళ్తే గనక ఇంకా మీ ఇద్దరి మధ్యలో నెగిటివ్ ఇది వచ్చే అవకాశం, అంటే ఒకవేళ మీకు ఆల్రెడీ గొడవ ఉంటే కనుక ఇంకా గొడవలు అయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా నాకు ఇక్కడ కమిటెడ్ రిలేషన్షిప్ కనిపిస్తా ఉంది, వైఫ్ అండ్ హస్బెండ్ కనిపిస్తున్నారు. సో మీరు జాగ్రత్తగా ఉండాలండి. ఒకవేళ మీకు ఆల్రెడీ పిల్లలు ఉంటే గనక మీరు కొంచెం ఆలోచించి స్టెప్ వేయాలి. ఎందుకంటే మీ మనసులో చాలా ఆలోచనలు ఉన్నాయి. ఎలాగంటే తొందరగా ఈ సమస్య అనేది తేల్చేసుకోవాలి, ఏంటిది టైం వేస్ట్ టైం పాస్ అన్నట్టుగా అనుకుంటున్నారు మీరు. అంటే ఎంతకాలం ఈ నో కాంటాక్ట్ నో కమ్యూనికేషన్, ఎంతకాలం ఇట్లా అన్నట్టుగా మీకు ఒక ఇంపేషన్స్ అనేది వస్తుంది. ఓకేనా? సో దానివల్ల యూనివర్స్ అనేది ఏం చెప్తున్నారంటే మీరు కొంచెం పేషెన్స్ అనేది ఉండాలి అనేసి. నాకు ఇక్కడ ఎవరో ఒక చిన్న పాప కనిపిస్తా ఉందండి, ఒక చిన్న పాప. అది మీ సైడ్ నుంచా లేదంటే మీ వ్యక్తి సైడ్ నుంచా అనేది నాకు తెలియట్లేదు. ఒక 3 to 5 years ఒక పాప కనిపిస్తా ఉంది నాకు. ఓకే, ఇక్కడ ఒక ఫ్యామిలీ కనిపిస్తా ఉంది, వైఫ్ హస్బెండ్ కూడా కనిపిస్తున్నారు. సో ఎంతమంది మీలో ఎంతమంది దీనికి రెజినేట్ అవుతారో కామెంట్ పెట్టండి. ఎవరో మీరు ఏ టైంకి చూస్తారో ఈ రీడింగ్ నాకు తెలియదు, కానీ ఎవరో అయితే కాఫీ తాగుతున్నారండి, కాఫీ తాగుతా ఈ రీడింగ్ చూస్తున్నారు. ఓకే, మీ ఇద్దరికి మధ్యలోని ఒక ఏ ప్రాబ్లం ఏదైతే ఏర్పడిందో పాస్ట్ లో అదంతా మీ అనుమానము అపోహ వల్ల ఏర్పడింది అనమాట. ఇది ఏమి పెద్ద విషయం ఏం కాదు. మీ ఇద్దరి మధ్యలో అనుమానం వచ్చింది, అనుమానం వల్ల మీ ఇద్దరికి అపార్థాలు వచ్చాయి. సో దానివల్ల ఒక షాడో అనేది ఏర్పడింది, ఒక నెగటివ్ ఎనర్జీ అనేది ఏర్పడింది మీ ఇద్దరి మధ్యలో. సో దానివల్ల మీ ఇద్దరికి ఫైటింగ్ అయింది, మీరిద్దరు విడిపోయారు. యాక్చువల్గా అయితే ఈ సమస్య పెద్దదేం కాదు. ఒక విధంగా ఇద్దరు ఎదురుగా కూర్చొని మాట్లాడుకుంటే సాల్వ్ అయిపోతుంది. కానీ అలా మాట్లాడడానికి కూడా మీ వ్యక్తి ప్రస్తుతానికి ఇష్టపడలేదండి. అందుకే ఏంజల్స్ ఏం చెప్తున్నారంటే మీరు కొంచెం వాళ్ళకి టైం ఇవ్వాలి, వాళ్ళకి కొంచెం హీల్ అయ్యే అవకాశం ఇవ్వాలి. ఇప్పుడు మీరు తొందరపడితే గనక ఇది మొత్తానికే సమస్య, అంటే మీ కనెక్షన్ విడిపోయే అవకాశం ఉంది. సో దానివల్ల ఏంటంటే మీరు కొంచెం టైం ఇవ్వండి, పేషెన్స్ ఉండాలి. ఆగస్ట్ మంత్ వరకు కొంచెం వెయిట్ చేయండి. ఓకే, ఎవరికైనా మదర్ కి కొంచెం ప్రాబ్లం ఉండే అవకాశం ఉందండి. మీ మదర్ కానీ లేదంటే మీ పర్సన్ మదర్ కానీ ఏదో ఒక హెల్త్ ఇష్యూ అయితే ఉంది. సో దానివల్ల మీ వ్యక్తి యొక్క కంప్లీట్ కాన్సన్ట్రేషను అది వాళ్ళ వైపుకే ఉంది ఎక్కువగా. అంటే ఒకవేళ అది మీ పరిస్థితి అయితే గనక మీ కాన్సన్ట్రేషన్ అంతా ప్రస్తుతానికి మీ అమ్మగారి పైన ఉంది. లేదంటే మీ వ్యక్తి యొక్క మదర్ కి కానీ ఒంట్లో బాగోకపోతే వాళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా వాళ్ళపై ఉంది. ప్రస్తుతానికి ఈ కనెక్షన్ అనేది స్టక్ అయిపోయింది. ఎందుకంటే నాకు ఇక్కడ మూమెంట్ అనేది కనబట్టలేదు, అంత స్టాగ్నెంట్ అనమాట. ఎక్కడ ఒక కదలిక అనేది లేదు. కానీ ఈ వ్యక్తి రాత్రి వేళ మీ గురించి చాలా ఆలోచిస్తున్నారండి. మీ మనసులో ఎవరి గురించి అయితే ఊహించుకొని మీరు రీడింగ్ చూస్తున్నారో ఈ వ్యక్తి చాలా రాత్రి వేళ ఎక్కువ ఆలోచిస్తున్నారు. నాకు ఇక్కడ నంబర్ 7 మిథున్ రాశి, వృశ్చిక రాశి, నంబర్ 2, 5, 9, 12 కనిపిస్తున్నాయి.
ఈ నంబర్స్ మీకు కానీ మీ వ్యక్తికి కానీ కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ప్రశాంతంగా ఉన్నారు మీరిద్దరు. అంటే ఏం మాట్లాడుకోకుండా సపరేట్గా, ఒకవేళ మాట్లాడుకుంటే కూడా చాలా లిమిటెడ్గా కాన్వర్సేషన్, అంటే మర్యాదపూర్వకంగా ఒకరితో ఒకళ్ళు మాట్లాడుకుంటున్నారు. కాకపోతే ఇంటర్నల్గా ఇద్దరు చాలా బాధపడుతున్నారు. చాలా టెన్షన్, యాంగ్జైటీ, భయము, ఒక బర్నింగ్. మీరు వేరే క్యాండిల్ చూసారంటే అది బర్న్ అవుతుంది చూసారా. సో మీకు ఒక బర్నింగ్ సెన్సేషన్ అనమాట, కడుపులో బాధ, భయము. ఈ మీ కనెక్షన్ ఎక్కడ ఎండ్ అయిపోతుందో, మీరిద్దరు ఎక్కడ దూరం అయిపోతారో అనేసి కనెక్షన్ గురించి చాలా భయపడుతున్నారు, బాధపడుతున్నారు. సో దానివల్ల ఏంటంటే మీరు తొందరగా డెసిషన్ తీసుకుందాము, మీ వ్యక్తికి వెళ్ళి అన్నీ చెప్పేద్దాము మీ ఫీలింగ్స్ అన్నట్టుగా మీరు ఆలోచిస్తున్నారు. కానీ దానికి ఇది ఈ టైం అయితే మంచిది కాదు, కరెక్ట్ కాదు అనేసి ఏంజల్స్ చెప్తున్నారు. ఓకే, ఎవరో అమ్మవారి ఆరాధన చేస్తున్నారండి. అది దుర్గాదేవి అవ్వచ్చు, కాళికామాత అవ్వచ్చు, సంతోషమాత అవ్వచ్చు. ఎవరో దేవి ఆరాధన చేస్తున్నారు. ఎవరో నియమం కూడా పెట్టుకున్నారండి. ఫ్రైడేస్ ఉపవాసం చేస్తాను, ఏదో నియమం అనేది పెట్టుకున్నారు ఎవరో. కామెంట్ చేయండి. కానీ వారికి మంచి రోజులు అనేవి రాబోతున్నాయి. మీరు ఏమంటారు, మీ ఓపికకి, మీ దైవ భక్తికి ఖచ్చితంగా మీకు మంచి రిజల్ట్ అయితే రాబోతుందండి. ఇప్పుడు మీ గత జన్మ పాపాలు కానీ, లేదంటే మీరు చేసిన పాస్ట్లో చేసిన తప్పులు కానీ ఏవైతే ఉన్నాయో అవన్నింటినీ ఇప్పుడు మీరు చేసే పూజలు కానీ, మీరు చేసే మంచి పనుల వల్ల కానీ మీకు మొత్తం అది కవర్ అయిపోతుంది అనమాట. ఇంకా ఏమైనా మెసేజ్లు వస్తున్నాయో చూస్తాను నేను. ఎవరికో థర్డ్ పార్టీ పరిస్థితి కూడా ఉందండి. దానివల్ల కూడా మీ కనెక్షన్ అనేది ఇక్కడ ప్రాబ్లం అయింది. ఆ థర్డ్ పార్టీ అనేది నేను ఎప్పుడు చెప్తాను కదా, అది ఎవరైనా కావచ్చండి. అది రొమాంటిక్ పార్ట్నర్ అవ్వచ్చు, వాళ్ళ ఫ్యామిలీ అవ్వచ్చు, లేదంటే వాళ్ళ జాబ్ అవ్వచ్చు. ఓకే, మీకు ఇంకా ఏదో చిన్న ఆశ ఉందన్నమాట. లేదు, మా ఇద్దరికి మధ్యలో కనెక్షన్ బాగుపడుతుంది, మేమిద్దరం మళ్ళీ కలుస్తాము, మళ్ళీ బాగుంటాము అని చెప్పి ఒక్కోసారి మీ ధైర్యం అనేది సన్నగిల్లిపోతుంది అనమాట. అంటే మీ ఆశ ఒక్కోసారి చాలా నిరాశ అయిపోతారనమాట, ఒక డీలా పడిపోతారు. లేదు లేదు, నేను ఊహించుకుంటున్నాను, పగటి కళ్ళకు అంటున్నాను, ఈ కనెక్షన్ ఇంకా ఎండ్ అయిపోయింది, ఇంకా అంతా నా భ్రమ అనుకుంటున్నారు ఒక పక్క. కానీ ఇంకో పక్క మళ్ళీ లేదు లేదు, ఈ కనెక్షన్ అప్పుడే ఎండ్ అయిపోదు, దేవుడు మనల్ని ఏదో ఒకటి చేసి రక్షిస్తాడు, ఈ కనెక్షన్ బాగుపడుతుంది అనేసి చూస్తున్నారు. ప్లస్ మీకు ఎవరైనా ట్రావెల్ చేసే అవకాశం కూడా ఉంది. అంటే ఇది లాంగ్ డిస్టెన్స్ గా కూడా కనిపిస్తా ఉంది నాకు. సో మీరు ఒక ట్రావెల్ చేసి మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళటం కానీ, వాళ్ళు ట్రావెల్ చేసి మీ దగ్గరికి రావడం కానీ తొందరలోనే జరుగుతుందండి. ఖచ్చితంగా ఆగస్టు తర్వాత అయితే మీకు మంచి రోజులు అనేవి రాబోతున్నాయి. కొంతమందికి అయితే వేరే కంట్రీ వాళ్ళు కూడా కనెక్షన్లో ఉండిండొచ్చండి. వాళ్ళకి ఖచ్చితంగా ఏదో ఒక పని పడి వాళ్ళు ఇండియాకి అయితే వస్తారు ఆగస్టు మంత్లో. కొంతమంది ఏంటంటే డబ్బులు సేవ్ చేసే పనిలో ఉన్నారు, దానికోసమని జాబ్ మారాలనుకుంటున్నారు. కానీ ఇక్కడ నాకు వచ్చే మెసేజెస్ ఏంటంటే ఇది నాట్ ద రైట్ టైం. మీరు ఇప్పుడు జాబ్ మారితే కూడా మీకు దానివల్ల ఉపయోగం ఏమి ఉండదు. ఎందుకంటే అది ఇంకా మీకు మీరు అనుకున్నంత ప్రాఫిట్ అయితే ఉండదు, అక్కడ టెన్షన్లు ఎక్కువ ఉంటాయి మీకు. దానికని మీరు ప్రస్తుతానికైతే ఒక 1 or 2 months మీరు ఇది పోస్ట్పోన్ చేయండి. ఈ జాబ్ సెర్చ్ అనేది కొంచెం ఆపండి, నిదానంగా చూసుకోండి.
ఇంకేమన్నా చెప్పాలనుకుంటున్నారా స్పిరిట్స్ అండ్ ఏంజల్స్? త్వరలోనే ఏదో ఒక అకేషన్ రాబోతుందండి. ఆ అకేషన్ వల్ల మీరిద్దరూ కలుస్తారు. అది ఏదైనా అవ్వచ్చు, అది హ్యాపీ అకేషన్ అవ్వచ్చు, లేదంటే సాడ్ అకేషన్ అవ్వచ్చు, కానీ మీరిద్దరూ ఆ అకేషన్ వల్ల కలుస్తారు. ఎవరో కొంతమంది క్రికెట్ ఆడే ఇష్టమైతే అనిపిస్తా ఉంది నాకు. ఎవరే మీ లవర్ కానీ మీ బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ ఎవరైనా కానీ వాళ్ళు క్రికెట్ ఆడటం కానీ చూడటం కానీ చాలా ఇంట్రెస్ట్ ఉంది. అది మీరు బాగా ఎంజాయ్ చేశారు కూడా. కొంతమంది అయితే అసలు ఆ క్రికెట్ మ్యాచ్ ద్వారానో క్రికెట్ వల్లనో కలిశారు, లేదంటే మీరిద్దరూ కలిసి క్రికెట్ మ్యాచ్లు అవి చూడటం కూడా మీకు చాలా ఇష్టం. చాలా ప్రేమ ఉందండి మీ ఇద్దరి మధ్య, చాలా మంచి మూమెంట్స్ ఉన్నాయి. ఇక్కడ లవ్ సింబల్ కూడా వచ్చింది, లవ్ అనేది కనిపిస్తా ఉంది క్లియర్గా. కానీ మీ ఇద్దరి మధ్యలో ఈ థర్డ్ పార్టీ ప్లస్ అపార్థాలు అపోహలు దీనివల్ల మీకు ఈ కనెక్షన్ అనేది అనుకోకుండా ఒక పాజ్ అనేది వచ్చేసింది, ఒక ఎండింగ్ అనేది వచ్చేసింది. సో దానివల్ల మీరు చాలా బాధపడుతున్నారు, చాలా ఒక డార్క్ ఎనర్జీలో ఉన్నారనమాట. చాలా భయము, బాధ, ఎక్కడ మీ పర్సన్ మీకు దూరం అయిపోతారో అని చాలా భయపడుతున్నారు. కొంతమంది అన్నం కూడా తింటలేదు. మీరు సరిగా ఫుడ్ అనేది తినాలండి. ఏది ఏమైనా సరే మనకి మన అమ్మ నాన్నలు ఇచ్చారు ఈ బాడీని. సో దాన్ని దేవాలయం లాగా మీరు బాగా చూసుకోవాలి. ఏదైనా సాధించాలంటే కూడా మీరు హెల్తీగా ఉండాలి కదండి, అది ముందు కేర్ తీసుకోండి. ఇంకా లాస్ట్కి ఏమైనా కనిపిస్తున్నాయా చూద్దాము. ఓకే అండి, ఇంకా మనము టారో స్ప్రెడ్ తీసుకుందాము. చూద్దాము ఏంజల్స్ అండ్ యూనివర్స్ మనకి ఏం చెప్పాలనుకుంటున్నారో చూద్దాం. ఓకే, ఒకటి ద హర్మిట్, ఇంకొకటి వచ్చి 6 ఆఫ్ పెంటికల్స్. స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు మా వ్యూవర్స్కి? వాళ్ళ మనసులో ఉండే వ్యక్తి గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఓహో, చూసారా ఎలా ఎగిరెగిరి పడుతున్నాయి కార్డ్స్. పేజ్ ఆఫ్ వాండ్స్. సో ఇక్కడ నాకు కనిపించే రాశులు ఏంటంటే వృషభ రాశి, కన్యా రాశి బాగా ప్రామినెంట్ కనిపిస్తున్నాయండి. ప్లస్ మకర రాశి కూడా కనిపిస్తూ ఉంది. కొంతమందికి సింహరాశి, మేషరాశి, ఎక్కువగా అర్త్ సైన్ కనిపిస్తూ ఉందండి. మొత్తం ఈ రీడింగ్ లో చూసారంటే అంతా అర్త్ సైనే కనిపిస్తూ ఉంది. సో ఈ వ్యక్తి మీకన్నా చిన్నవారు అయ్యే అవకాశం ఉందండి. ఈ వ్యక్తి ఏంటంటే ఒక ఇమ్మెచ్యూర్డ్ ఎనర్జీ, మీకన్నా చిన్నవారు అవ్వచ్చు, లేదంటే కొంచెం మీకన్నా ఇమ్మెచ్యూర్డ్ కూడా అయి ఉండొచ్చు అనమాట. 1 సెకండ్. ఓకే, మీకు కనిపిస్తుంది కదా. ఓకే, సో కొంచెం మీకన్నా ఏజ్లో చిన్నవారు, లేదంటే మెచ్యూరిటీ లెవెల్లో కొంచెం చిన్నవారు లాగా కనిపిస్తున్నారనమాట. ఈ వ్యక్తి ఏంటంటే చిన్న వయసులోనే చాలా సక్సెస్ సంపాదించిన మనిషి. మీ లైఫ్లో ఎవరైతే ఉన్నారో, మీరు ఎవరి గురించి అయితే రీడింగ్ చూస్తున్నారో వాళ్ళు వచ్చి చిన్న వయసులోనే వాళ్ళు మంచి జ్ఞానం సంపాదించుకున్నారు, మంచి నేమ్ ఫేమ్ అంతా సంపాదించుకున్నారు. వాళ్ళు చాలా బాగున్నారు వాళ్ళ లైఫ్లో. యాక్చువల్గా చెప్పాలంటే వాళ్ళ లైఫ్లో చాలా బ్రహ్మాండంగా ఉన్నారు. వాళ్ళకి డబ్బులకి ఏం లోటు లేదు. హ్యాపీగా అంటే దాన ధర్మాలు చేయటం కానీ, లేదంటే ఎక్కువగా మంచిగా సంపాదించడం, అంటే దేవుడి దయ వల్ల వాళ్ళకి ఏం కావాలంటే అవన్నీ ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఓకేనా?
కాకపోతే వాళ్ళ దగ్గర లేనిది ఏంటంటే మనశ్శాంతి ప్లస్ వాళ్ళకి మీరంటే ఇష్టము కానీ వాళ్ళు ఇక్కడ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ అయితే కనిపిస్తా ఉంది. ఇక్కడ హీరోఫెంట్ అనేది మ్యారేజ్ కార్డు, 10 ఆఫ్ పెంటికల్స్ అనేది కూడా మ్యారీడ్ పర్సన్ కనిపిస్తా ఉన్నారు నాకు. ప్లస్ ఈ వ్యక్తి చాలా మీతో కూడా ఒక బ్యాలెన్స్ రావాలి, మీ కనెక్షన్ ముందుకు వెళ్ళాలి, ఈ కనెక్షన్ కొంచెం అంటే మంచి దారిలోకి వెళ్ళాలి. ఎందుకంటే ఈ మిమ్మల్ని వదులుకోవడం అనేది వాళ్ళకి ఇష్టం లేదు. ఎస్, మీ ఇద్దరి మధ్యలో చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి, మిస్అండర్స్టాండింగ్స్ వచ్చాయి, గొడవలు అయినాయి. ఇద్దరు కూడా ఒక రకంగా చెప్పాలంటే ఒక విడిపోయే స్టేజ్ వచ్చి ఇంకంతా ఎండ్ అయిపోయింది అనేసి హార్ట్ బ్రేక్ లో ఉన్నారు ఇద్దరు బాధపడ్డారు. ఈ కనెక్షన్ లో ఏంటంటే ఇద్దరికి కూడా ప్రాబ్లం వచ్చింది, ఒకరికనే కాదు, ఇద్దరు కూడా బాధపడ్డారు. చాలా నిద్రలేని రాత్రులు, తిండి అది మానేసేసి చాలా ఇద్దరు కూడా ఈ కనెక్షన్ లో పెయిన్ అనేది ఇద్దరికి ఉందండి, ఈక్వల్. అది ఒకవేళ మీరు అనుకోవచ్చు నాకే ఉంది పెయిన్, ఆ వ్యక్తి హ్యాపీగా ఉన్నారంటే హ్యాపీగా అయితే లేరండి. వాళ్ళు ఒక పక్క మీ గురించి ఆలోచిస్తూనే ఉన్నారు. ప్లస్ వాళ్ళకి మీతో ఒక కమిట్మెంట్ కావాలి, ఒక మంచి ఫ్యూచర్ అయితే లాంగ్ టర్మ్ అయితే చూస్తున్నారండి. వీళ్ళు ఏంటంటే మీతో అది ఊహించుకుంటున్నారు, మీతో ఒక ఇల్లు కట్టుకున్నట్టు, మీతో ఒక పిల్లలు ఉన్నట్టు. అంటే మీరు మిమ్మల్ని ఒక ఫ్యామిలీ పర్సన్, వాళ్ళ పర్సన్ గా ఫీల్ అవుతున్నారు. అంటే వాళ్ళ ఒక రిలేటివ్ లాగా, ఒక క్లోజ్ ఫ్రెండ్ లాగా, ఒక వైఫ్ లాగా, హస్బెండ్ లాగా వాళ్ళు చాలా క్లోజ్ గా అనుకుంటున్నారు మిమ్మల్ని. మీరు చాలా వాళ్ళకి క్లోజ్ టు ద హార్ట్ అన్నమాట. అంత మీరు దగ్గర అన్నమాట, వాళ్ళ మనసుకి చాలా దగ్గరైన మనిషి. సో దానివల్ల ఏంటంటే మీరు అసలు మీ పేరు తలుచుకుంటేనే వాళ్ళకి చాలా హ్యాపీనెస్ అనమాట. అసలు మీ పేరు ఎవరైనా చెప్తే కూడా, ఒకవేళ మీ కామన్ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా సరే చెప్తే కూడా, కొంతమందికి ఇది ఆఫీస్ రిలేటెడ్ కనెక్షన్ గా కూడా కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఎక్కువ పెంటికల్స్ అనేది వచ్చింది. ప్లస్ ఈ వ్యక్తి ఒక టీచరు, లెక్చరరు, ప్రిన్సిపల్, ప్రొఫెసరు, ఇలా మంచి పొజిషన్ లో ఉన్నారు, కౌన్సిలరు. వాళ్ళు చాలా మందికి అడ్వైజ్ ఇచ్చే పొజిషన్ లో ఉన్నారనమాట. సో అలాగా మీతో వాళ్ళు చాలా మంచి ఫ్యూచర్ అయితే ఊహించుకుంటున్నారు. కానీ వాళ్ళ సొసైటీ కానీ వాళ్ళ ఫ్యామిలీ కానీ ఒప్పుకోరు ఈ కనెక్షన్కి అనేది కూడా వాళ్ళకి తెలుసు. సో దానివల్ల ఏంటంటే ప్రస్తుతానికి మిమ్మల్ని దూరం పెట్టారు. ద హెర్మిట్ మోడ్లో రిట్రీట్ తీసుకుంటున్నారు. వాళ్ళు ఏ యాక్షన్ లేకుండా సైలెంట్గా కూర్చొని ఆలోచిస్తున్నారు. ఏం చేస్తే మంచిది, ఈ కనెక్షన్ ఎలా ముందుకు తీసుకువెళ్ళాలి, అసలు ఈ కనెక్షన్లో మేమిద్దరం ఉండొచ్చా, అది కరెక్టా తప్పా, సొసైటీ ఏమనుకుంటారు, ఫ్యామిలీ ఏమనుకుంటారు, సో అని చెప్పేసి వాళ్ళు చూసారా కాల్ వచ్చింది. ఏది జరిగినా మనకి రీడింగ్ లో భాగమేనండి. అలా కాల్ వచ్చింది అంటే అర్థం ఏంటంటే మీకు కూడా మీ పర్సన్ తొందరలోనే కాల్ చేస్తారు అనేది దాని యొక్క మీనింగ్ అనమాట. ఎందుకంటే వీళ్ళు చాలా ఇంట్రెస్ట్ అనమాట వాళ్ళకి. అంటే ఇంట్రెస్ట్ అంటే ఒక ఆతృత, మీకు ఫోన్ చేయాలి, మీతో మాట్లాడాలి, మీతో అసలు మీ మనసులో ఏం అనుకుంటున్నారు మీరు అనేది వాళ్ళకి తెలుసుకోవాలని ఉందన్నమాట. ఖచ్చితంగా వీళ్ళు పేజ్ ఆఫ్ కప్స్ మీ దగ్గరికి వస్తారు, మీకు ప్రపోజ్ చేస్తారు, వాళ్ళ కప్ ఆఫ్ లవ్ అనేది మీకు చెప్తారు. అంటే అట్లీస్ట్ ఇండైరెక్ట్ గా చెప్తారు మీకు. ఎందుకంటే పేజ్ ఆఫ్ కప్స్ అనేది వెరీ యంగ్ ఎనర్జీ అనమాట, ఒక టీనేజ్ ఎనర్జీ, ఒక క్రష్ ఎనర్జీ, ఒక ఇది కొంచెం న్యూ కనెక్షన్ లాగా ఉంది. కానీ ఎంత మీరు కొత్తగా కలిస్తే కూడా అంత తొందరగా మీరు దగ్గర అయిపోయారనమాట. అంటే చాలా తక్కువ కాలంలోనే మీరు చాలా ఎక్కువ క్లోజ్ అయిపోయారు, అంత మనసుకి దగ్గర అయిపోయారనమాట. సో దానివల్ల ఏంటంటే ఈ వ్యక్తి ఆలోచిస్తున్నారు అసలు నేను ఎలాగా ఈ వ్యక్తిని అప్రోచ్ చేయాలి. ప్రస్తుతానికి వాళ్ళ ఉద్దేశం అయితే ఏమీ లేదండి, మీతో మాట్లాడాలి, మీతో మనసు విప్పి మాట్లాడాలి, మీ మనసులో ఏమనుకుంటున్నారు అనేది వాళ్ళకి తెలియాలి. కానీ రీయూనియన్ అయితే ఉందండి. కానీ దానికి నేను అన్నట్టుగా ఆగస్ట్ అయితే పడుతుంది, ఆగస్ట్ నెల అయితే ఖచ్చితంగా అవుతుంది. సో ఆగస్టు నెల వరకు మీరు చాలా కేర్ఫుల్గా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు ఇంతకాలం ఎలాగా ఓపిక పట్టారు, ఇంకొక 2 నెలలు కానీ మీరు ఓపిక పడితే కనుక ఖచ్చితంగా ఈ వ్యక్తి తనంతట తానుగానే వచ్చి మీకు కాంటాక్ట్ అవుతారండి. మే నెల అనేది చాలా ఇంపార్టెంట్ మంత్. ఈ మంత్ మే నెల నంబర్ 5 అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ నెలలోనే వాళ్ళు ట్రాన్స్ఫార్మ్ అవుతున్నారు, వాళ్ళు చేంజ్ అవుతున్నారు, వాళ్ళ మనసులో ఒక పరివర్తన అనేది వస్తుంది. సో దానివల్ల ఏంటంటే వాళ్ళు తొందరలోనే మీ దగ్గరికి అయితే వస్తారండి ఖచ్చితంగా. ఈ మంత్లో వాళ్ళు మిమ్మల్ని
ఏదో ఒకలాగా కాంటాక్ట్ అవ్వడానికి ట్రై చేస్తారు. కానీ మీరు కొంచెం బింకంగానే ఉండండి. ఎందుకంటే మీకై మీరు కానీ వాళ్ళ దగ్గరికి వెళ్తే పని జరగదు. నేను ముందుగానే చెప్పాను కదా. సో మీరు కొంచెం పేషెన్స్ గా, మీరు కొంచెం జాగ్రత్తగా ఉంటే గనక ఖచ్చితంగా ఈ వ్యక్తి మీ దగ్గరికి వస్తారు. మీ యూనియన్ అనేది జరుగుతుంది. ఓకేనా? ఈ కనెక్షన్ కి ఏంజెల్ గైడెన్స్ తీసుకుందాము. అసలు ఏంజెల్స్ ఏం చెప్పాలనుకుంటున్నారు? స్పిరిట్స్ అండ్ ఏంజెల్స్ మాకు గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి. అసలు ఈ కనెక్షన్ గురించి మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఓకే, కొంచెం ఈ కార్డ్స్ ఇలా పైన పెడతాను. ఓకే, ఈ కనెక్షన్ గురించి మీరేం చెప్పాలనుకుంటున్నారు స్పిరిట్స్ అండ్ ఏంజెల్స్? ఓకే, ఐ థింక్ అన్ని కనిపిస్తున్నాయి. యా, ఓకే. స్పిరిట్స్ అండ్ ఏంజెల్స్ మాకు గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి. ఈ కనెక్షన్ గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? కార్డ్స్ కూడా చాలా తొందరపడుతున్నాయి రావటానికి. చూసారా, ఆల్రెడీ వచ్చింది ఫర్గివ్నెస్. ఒకవేళ మీకు ఈ వ్యక్తి ఏదైనా పొరపాటు చేశారనిపిస్తే కూడా మీరు ఫర్గివ్ చేయాలండి. ఫర్గివ్ అండ్ ఫర్గెట్ అంటారు కదా. ఒకవేళ మీ ఇద్దరి మధ్యలో ఏదైనా గొడవలు అయింటే కనుక, వాళ్ళు ఏమైనా మిమ్మల్ని చీటింగ్ కానీ మోసం కానీ చేసి ఉంటే కనుక మీరు వాళ్ళని ఫర్గివ్ చేయాలి. ఎందుకంటే ఆ వ్యక్తి మళ్ళీ మీ క్షమాపణ కోసం మీ దగ్గరికి వస్తున్నారు. సో దానికని మీరు కొంచెం పెద్ద మనసుతోటి వాళ్ళని క్షమించాలి. ఆస్క్ యువర్ ఏంజల్స్. మీరు ఏం చేయాలనేది మీ ఏంజల్స్ని ఒకసారి అడగండి. ఖచ్చితంగా మీకు ఒక గైడెన్స్ అనేది వస్తుంది. ఈ కనెక్షన్లో అసలు ఎలాగ ముందుకు వెళ్ళాలి, చూసారా ఎలా ముందుకు వెళ్ళాలన్నాను. చూజ్ అ న్యూ డైరెక్షన్. ఓకే, వేరే డైరెక్షన్లోనూ వెళ్ళాలి. మీరు ఏమని ఆలోచిస్తున్నారు ప్రస్తుతానికి, ఆ ఆలోచన కాకుండా మీరు వేరే డైరెక్షన్ నుంచి వెళ్తే కనుక ఈ కనెక్షన్ అనేది ముందుకు వెళ్తుంది. నేను చెప్పాను కదా, మీకై మీరు వెళ్లకుండా వేరే మీడియేషన్ ద్వారా, మధ్యవర్తుల ద్వారా, ఫ్రెండ్స్ ద్వారా, రిలేటివ్స్ ద్వారా కానీ ఈ వ్యక్తితో మళ్ళీ మీరు కాంటాక్ట్ అవుతే కనుక మీ కనెక్షన్ అనేది రీయూనియన్ అవుతుంది. మీరిద్దరు ఈ కనెక్షన్ ఫ్రూట్ఫుల్ గా ఉంటుంది. మీరిద్దరు హ్యాపీగా ఉంటారు. ఓకేనా? సో ఫర్గివ్నెస్, ఆస్క్ యువర్ ఏంజల్స్, చూజ్ అ న్యూ డైరెక్షన్. ఓకే, ఇది మీకు ఏంజల్స్ ఇచ్చే గైడెన్స్ అన్నమాట. ఓకే, ఇదండి ఇవాళ రీడింగ్. మీకు ఎంతవరకు రెజినేట్ అయింది? ఈ రోజు స్పెసిఫిక్ గా నాకేం పెద్దగా మెసేజెస్ రాలేదు. ఒక అవుట్కమ్ కానీ ఒక యాక్షన్ కానీ ఏమీ రాలేదు. కానీ నాకు వచ్చిన మెసేజెస్ అన్ని నేను మీకు చెప్పాను. మీకు ఇది ఎంతవరకు రెజినేట్ అయింది మీరు నాకు క్లియర్ గా చెప్పండి. ఓకేనా? క్యాండిల్ వ్యాక్స్ రీడింగ్ కూడా మీకు నచ్చిందా లేదా, ఇంకా నేను అలా కంటిన్యూ చేయొచ్చా లేదా అనేది నాకు చెప్పండి. ఓకేనా? మళ్ళీ రేపటి రీడింగ్ లో కలుద్దాము. అంతవరకు సెలవు. అలాగే రేపు రాత్రి 8 o'clock లైవ్ లో వస్తాను. సో లైవ్ కి మీరు అందరు రెడీగా ఉండండి. థ్యాంక్స్ అండి. మళ్ళీ కలుద్దాము రేపు. అంతవరకు సెలవు. బాయ్.